పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మేము ఎలమర్రు వ్రతానికి వెళ్ళి వస్తూ ఉండగా ఇక్కడ దారిలో ఒక వెంచర్లో మామిడి చెట్టు మొక్క పళ్ళతో అంతా నిండిపోయి ఉందండి. చెట్టు నిండా పళ్ళు. సరే, అక్కడ కూడా ఆ చెట్టును చూసి నాకు ఇంకా ఎంత సంతోషమైందో ఆ చెట్టుకి చేయాలని ఇక్కడ చేస్తున్నాను. ఇవి కాయలు చిత్తూరు కాయలండి. కొన్ని చోట్ల ఈ కాయల్ని తోతాపూరి అని అంటారు, చిలకముక్కు కాయలు అని కూడా అంటారు. చూడండి చెట్టు నిండా ఎన్ని కాయలు ఉన్నాయో. నాకు ఇంకా ఈ చెట్టును చూస్తే అక్కడే ఉండిపోవాలనిపించింది. అంత బాగున్నాయి. చెట్టు నిండా విరగ్గాసినాయి కాయలు. ఈ కాయలు మనకు ఎక్కువగా తిరుపతిలో ఉంటాయి. ఇవి ముక్కలుగా చేసుకొని సన్న ముక్కలుగా కోసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే ఎంత బాగుంటాయో. ఈ చిలక ముక్కు కాయలు చిత్తూరు కాయలని కూడా అంటారు వీటిల్ని. చూడండి ఎంత బాగుందో చెట్టు అసలు. వీటికి ఇక్కడ ఎవరు నీళ్లు పోసేవాళ్ళు లేరు. ఎండకు ఎండుతున్నాయి, వానకి దడుస్తున్నాయి, అంతేగాని ఎవరుగా పోసిన దాఖలాలు లేవు ఇక్కడ చెట్లకి నీళ్లు. కానీ చూడండి ఎంత బాగా చెట్టు నిండా కాయలు ఎంత బాగా కాసినాయో. మనకు పళ్ళలో రారాజు మామిడికాయ. చూడండి, మనం ఈ ఆవకాయ పెట్టుకున్న మాగాయ పెట్టుకున్న పళ్ళను, మామిడి పళ్ళను తినాలన్నా మనం అందరము ఇష్టపడతాము. చూడండి చెట్టు నిండా. ఇంకా మా వారు చెట్టు కిందే ఉంటావా ఏంటి, ఇంకా ఇంటికి బయలుదేరవా అని అంటున్నారు. నాకైతే ఆ చెట్టు దగ్గర నుంచి రావాలనే అనిపించలేదు. అంత బాగా కాసినాయి చెట్లు. ఈ చెట్టు నిండా కాయలు ఉంటే, ఇళ్ల మధ్యన ఉంటే ఈ చెట్టు ఎవరు కూడా ఉంచరు. చెట్టు నిండా కాయల్ని కోసి పారేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఎవ్వరూ వేయడం లేదు. కోతులు కూడా ఉంటే కాయ ఒక్కటి కూడా ఉండనివ్వవు. అంత చెట్టు నిండా అంత విరగగాసినాయి కాయలు. నేనైతే ఒక 5 కాయల్ని అడిగి, పక్క వాళ్ళని అడిగి కోసుకోమన్నారు కాయలు. ఇంకా ఎప్పుడన్నా వచ్చి కోసుకోండి. కానీ నేను ఒక 5 కాయల్ని కోసుకున్నాను. ఇంటికి తీసుకొచ్చి ఆ కాయల్ని వెంటనే శుభ్రంగా కడిగి 2 కాయలనేమో పప్పులో వేశాను. ఒక 3 కాయలనేమో ఇలాగే సన్నగా ముక్కలుగా పొడవుగా కత్తిరించి ఉప్పు కారం వేసుకొని తిన్నాను. ఎంత బాగున్నాయో. వాటి మీద అసలు కాయల మీద పింక్ షేడ్ లాగా వచ్చినాయి. ఆ కాయలు మాత్రం చాలా రుచిగా ఉన్నాయి. చూసారా ఈరోజు వీడియో? మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.